వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. చేవెళ్ల అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్న సున్నపు వసంతం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చేవెళ్లలో ఎక్కడ చూసినా కానీ వాల్ పోస్టర్స్ మీద వాల్స్లో మీ పేరే కనిపిస్తుంది. సో అలాగే మీరు ప్రజల్లో ముందుకెళ్తున్నారా? ప్రజల్లో ఉంటూ మేము ఈ చేవెళ్ళ గడ్డ మీద 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాము, ప్రజల్లో ఉన్నాము, మంచి చెడులలో ఉన్నాము. అన్ని రకాలుగా అన్ని మండలాల్లో గ్రామాల్లో ప్రజల సంక్షేమం కోసం కానీ వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాలలో కానీ అన్నిట్లలో పాలు పంచుకుంటున్నా, ప్రజల మధ్యనే ఉంటున్నా. రాబోయేది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా కొంత ప్రచారం కూడా అవసరం ఉన్నది కాబట్టి గోడల మీద రాయాల్సి వచ్చింది. కానీ ముందు నుంచి కూడా నేను ప్రజల మధ్యనే ఉన్నదనేది వాస్తవము. ఈ చేవెళ్ళ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ చేవెళ్ళ గడ్డ మీద ఈ చేవెళ్ళ పుట్టిన ఊరు చేవెళ్ళ హెడ్ క్వార్టర్లో ఉండి మరి అందరికి కూడా అందుబాటులో ఉండే నాయకునిగా ఉన్నాను. ముందు నుంచే అంటే మీరు గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేసినాం. టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీ కూడా గెలిచినాం. తర్వాత మొన్న ఎలక్షన్లలో 18 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన వెంబడి వచ్చినాం. ఆయన తర్వాత ఓడిపోవడం జరిగింది దురదృష్టవశాత్. ఆయన మళ్ళీ టీఆర్ఎస్లకు వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేవెళ్ళ నియోజకవర్గ బాధ్యతలు మోస్తూ మరి పార్టీని మరి నడుపుకుంటూ ప్రజలలోకి తీసుకుపోయి ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేవెళ్లలో 2014లో చూసుకుంటే కాళ యాదయ్య గారు చేవెళ్ల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ శూన్యమైంది, బలహీనమైంది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ మీ బలం ఎలా ఉందంటారు? కాంగ్రెస్లో లీడర్లు పోయినంత మాత్రాన బలము తగ్గిందనడము వాస్తవం కాదు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన యాదయ్య ఈ చేవెళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను మారుతున్నాను, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మనకు ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దాంతో ఆయన పార్టీ మారినాడు. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేయగలిగినాడు? ఆయన పార్టీ మారినంత మాత్రాన నీకు 2014లో పోయిండు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మేమే గెలిచినాం. 3 సొసైటీస్ చైర్మన్లు ఉంటాయి ఇక్కడ చేవెళ్ళ ప్రాంతంలో. 3 కూడా సొసైటీ చైర్మన్లు మేము గెలిచినాం. ఎంపీటీసీలు 17 ఎంపీటీసీలకు 8 ఎంపీటీసీలు మేము గెలిచినాం. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 5 ఎంపీటీసీలు గెలిచినారు. అంటే వాళ్ళు లీడర్లు పోయినా కూడా మాకు కార్యకర్తల బలం ఉంది, మాకు ఓట్లు వేసే జనం ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. కాకపోతే లీడర్లు పోయినారు. లీడర్లు పార్టీ వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళు మారిపోయినారు, టీఆర్ఎస్లకు మారిపోయినారు. కానీ కార్యకర్తలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాం. గతంలో చేవెళ్ళ అంటేనే సబితా ఇంద్రారెడ్డి కుటుంబం పాలన జరిగింది. ఆ టైంలో చూసుకుంటే తను ఇప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ తాను లేని లోటును మీరు ఎలా పూడుస్తున్నారు? నిజానికి ఈ చేవెళ్ళ గడ్డ మీద ఇంద్రారెడ్డి ఫ్యామిలీ అదేవిధంగా సబితారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మంత్రిగా 2 సార్లు గనుల మంత్రిగా హోంశాఖ మంత్రిగా చాలా అభివృద్ధి చేసినారు. మనం చూస్తే ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా లేకుండే, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చింది ఆమె. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లేకుండే, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది. ఏసీపీ ఆఫీస్ లేకుండే, ఇక్కడ ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ లేకుండే, ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది. ఇదంతా ఎక్కడ సాధ్యమైంది? ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆమె ఇవాళ పార్టీ మారి తర్వాత కాన్స్టిట్యున్సీ మారి మహేశ్వరం పోయింది. అటు నుంచి మహేశ్వరం నుంచి టీఆర్ఎస్ నుంచి గెలిచి ఆమె మంత్రిగా ఉన్నారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో మంత్రులు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవరు ఏం చెప్పినా వాళ్ళతోని ఏమీ జరగని పరిస్థితి ఉంది. ఏమైనా కేటీఆర్ని అడగాలి, ఏమైనా కేసీఆర్ని అడగాలి అనే పరిస్థితి మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందనేది మంత్రులకు కూడా ఇవాళ విలువ లేకుండా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.
మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది కాదు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్ననాడు మీరు చూసినారు సంక్షేమ పథకాలు ఏ విధంగా కొనసాగినాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగినాయి అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు చూస్తే దీనికి చాలా భిన్నంగా ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కూడా ఇవాళ ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఏం అభివృద్ధి చేయలే, ఏమి ఎప్పుడు ఏడ చెప్పినా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినామని చెప్పడం తప్ప నీకు ఎక్కడన్నా రోడ్ వేసిరా, ఎక్కడన్నా బిల్డింగ్లు కట్టిండ్రా? ఇవాళ చూడండి చేవలలో మండల పరిషత్ ఆఫీస్ బిల్డింగ్ లేదు, అది మరి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, అది కూడా కట్టలేకపోతారు. అంటే అదొకటే కాదు, చేవలలో డిగ్రీ మన ఇది ఏమంటారో ఆర్టీసీ బస్ డిపో శంకుస్థాపన చేశారు వాళ్ళు మంత్రులు ఉండగా. మరి అది మంత్రి ఎమ్మెల్యే గారు అందరూ ఎంపీ గారు అందరూ వచ్చి శంకుస్థాపన చేసినారు. ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడైతే ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయో అన్నీ అమ్మడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈడ డిపోనే లేదు. మీరు చూడండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో చూసినా బస్ డిపో నిర్మాణం ఉంది. మీరు చూడండి తాండూరులో బస్ డిపో ఉంది, వికారాబాద్లో బస్ డిపో ఉంది, పరిగిలో బస్ డిపో ఉంది, మేడ్చల్లో బస్ డిపో ఉంది, ఇబ్రాహీంపట్నంలో బస్ డిపో ఉంది, చెవెలలో బస్ డిపో లేదు. పరిస్థితి ఈ విధంగా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు శంకుస్థాపన చేశారు, దానికి నిధులు లేవు, అది అమలుకు నోచుకోకుండా ఉన్నది. మరి ఆయన పాలన ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ బస్ డిపో లేదు అన్నారు, రోడ్లు సరిగ్గా లేవన్నారు. ఈ సమస్యలపై మీరు ఎలా నోరు విప్పుతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? నేను చాలాసార్లు కూడా నేను ఆపోజిషన్ చేస్తూనే ఉన్నాను. ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నేను యాదవ్ గారికి బహిరంగంగా సవాల్ చేస్తున్నా. మీరు ఈ ప్రాంతంలో గెలిచినారు, ఎంపీగా ఎమ్మెల్యే గెలిచినారు, మా ప్రాంతం అభివృద్ధి కోసం మా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. డిగ్రీ కాలేజ్ కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది. అట్లాగే బస్ డిపో నిర్మాణం చేపట్టడంలో కూడా విఫలమవుతున్నారు. అదేవిధంగా కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేస్తామన్నారు, కళ్యాణ మండపం కూడా లేదు. మరి ఈ విధంగా వారి పరిపాలన నడుస్తూ ఉన్నది అనేది మేము బహిరంగంగా మనం చాలా సందర్భాల్లో మీ ద్వారా మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ చాలా సందర్భాల్లో మీటింగ్లలో కూడా చాలా విమర్శిస్తూనే ఉన్నాం. మేము ప్రజలలోకి తీసుకుపోతున్నాం ఈ విషయాన్ని. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారు. సమయం వచ్చినప్పుడు సమయానికి అనుగుణంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్తారు. మీరేమో అభివృద్ధి సరిగ్గా లేదంటున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలను చాలామంది నాయకులను టీఆర్ఎస్ లాగేసుకుంది. వాళ్ళు కూడా మేము పథకాలకు ఆకర్షితులమై పార్టీ మారామని అంటున్నారు. వాళ్ళు పథకాలకు ఆకర్షితమై పోవటం లేదు. వాళ్ళు ఎంతసేపు అధికారం కావాలా, అధికార పార్టీలో ఉండాలి, మనం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే పోతున్నారు తప్ప నీకు ప్రజాసేవ చేయడానికి పదవులే అక్కర్లేదండి. ఎమ్మెల్యే పార్టీలు మారిన తర్వాత అభివృద్ధి అవుతుందంటాను అనుకోవడం అది తప్పు. నీకు ఆపోజిషన్లో ఉండి కూడా చేయొచ్చు. నీవు ప్రభుత్వంతో కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవండి, నాకు ఈ సమస్యలు కావాలంటే నేను ఎన్నడన్నా చెప్పినారా? ఎన్నడూ చెప్పరు వీళ్ళు పోయి ఎంతసేపు సంపాదించుకునే దాంట్లో భూముల దందాలు చేసుకోవడం దాంట్లో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు వాటిని నుంచి రక్షించుకోవడానికే పోతున్నారు తప్ప ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న ఆకాంక్షతో పోయి వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ చేవెళ్లలో ఒక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ని ఎదుర్కొనే బలం మీ దగ్గర ఉన్నాయా? ప్రణాళికలు ఎలా ఉన్నాయి మీవి? మేము ప్రణాళికాబద్ధంగా 3.5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో కానీ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చూసినారు, వ్యవసాయ చట్టాలు తెచ్చినారు 3 నల్ల చట్టాలు తెస్తే దానికి వ్యతిరేకంగా చాలా రోజులు ఈ రోడ్ల మీద పడినాం. రోడ్లలో రైతుల పక్షాన పోరాటం చేసినాం. ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళ అలయన్స్ల కోసం వాళ్ళు కూడా రోడ్డు మీద చాలా రోజులు 50 రోజులు వాళ్ళు నిరాహార దీక్షలు చేసినారు. వాళ్ళ పక్షాన మేము ప్రజలలో ఉన్నాం. టెంట్ వేసి మరీ వాళ్ళ కోసం నిరాహార దీక్షలు చేసినాం. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ఇవాళ నిన్న మొన్న ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచినారు. ఇవన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళని చైతన్యపరచడం కోసం ప్రజలకు వివరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా మరి ప్రజలను న్యాయవంచన చేస్తున్నది, నియంతృత్వ పాలన సాగిస్తున్నదనే విధానాన్ని మేము ప్రజలకు తీసుకుపోవడానికి సఫలీకృతం అవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా
మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కూడా టికెట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు, పోటీ కూడా ఎక్కువ ఉంది. మరి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సహజంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పోవడం, మాలాంటి ద్వితీయ శ్రేణి నాయకులకు అందరూ కూడా అవకాశాలు వచ్చినాయి, పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది మాకందరికి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నేను 2018 నుంచి మొదటి నుంచి నేను ఈ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని జెండాను మోస్తూ ఉన్నాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాను, వాళ్ళకి రక్షణగా ఉంటున్నాను. కాబట్టి నేను టికెట్ అడగగలుగుతున్నాను. టికెట్ చేవెళ్ళ నియోజకవర్గంలో స్థానికులకే ఇస్తే గెలుస్తామనే ధీమా ఉన్నది. ప్రజలు కూడా అందరూ అదే కోరుకుంటున్నారు. చేవెళ్ళ నాయకత్వమే కావాలి. పారాచూటు నాయకులు ఎవరైతే వస్తారో ఎలక్షన్లలో వచ్చి మేము టికెట్ తీసుకుంటాం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్తాం అనే విధానానికి స్వస్తి పలకాలని చేవెళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి చేవెళ్ళలో మరి అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా, ప్రజల్లో ఉండే నాయకుడిగా, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయే నాయకుడిగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నాకు మరి అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి. టికెట్ నాకే వస్తుందని నేను విశేషంగా నమ్ముతున్నా. మరి పార్టీ కూడా మరి అన్ని విధాలుగా గెలిచేవారికి టికెట్లు ఇస్తుంది, ప్రజల్లో ఉండేవారికి టికెట్ ఇస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు చేవెళ్ళ అంటే మీరు అన్నట్టుగా ఎస్సీ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు, గిరిజనులు కూడా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మరి ఈ గిరిజనుల అభివృద్ధి కోసం ఏ నాయకుడు పట్టించుకోలేదని ఒక టాక్ వచ్చింది, ఇది నిజమేనా? మా 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 చేవెళ్ళ నియోజకవర్గంలో గిరిజనులు కొంతవరకు ఉంటారమ్మా, చాలామంది లేరు. మనకు శంకర్పల్లి మండలంలో ఒక 3-4 తండాలు, షాబాద్ మండలంలో ఒక 4-5 తండాలు ఉంటాయి. మరి మైనాబాద్లో ఉండవు, చేవెళ్ళలో లేవు, అట్లాగే నామపేటలో కూడా లేవు. సో వాళ్ళకు ఏదన్నా ఉన్నా మేము మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద మేము కూడా ఏదైనా పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అందరి యోగక్షేమాలు, హరిజన గిరిజనులను, వెనుకబడిన తరగతుల వాళ్ళను, ముస్లిం మైనారిటీలను, మరి అగ్రకుల పేదలందరినీ కూడా మరి సంక్షేమం కోసం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతారు. మరి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే విధంగా మరి మేము మా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో, మరి ఇప్పుడు రచ్చబండ కూడా కార్యక్రమం పెట్టి మరి రైతులకు ఏ విధమైనటువంటి మరి మేలు జరగాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోనాలి అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి మరి మా పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. మరి ఆ దిశగా మేమందరం చేవెళ్ళ నియోజకవర్గం నాయకునిగా మరి మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రణాళికలను సిద్ధం చేసుకొని మరి పోతా ఉన్నామని తెలియదు. గడిచిన ఈ 8 సంవత్సరాలు తీసుకుంటే ఈ 8 సంవత్సరాలలో చేవెళ్ళ అభివృద్ధి జరిగిందా అంటే మీరేం చెప్తారు? చేవెళ్ళలో ఏమీ అభివృద్ధి జరగలేదు. చేవెళ్ళ అభివృద్ధి కోసం పార్టీ మారని చెప్పిన నాయకులు, ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేయలేదు. 111 జీవో తీసేస్తాం, దానికోసమే మేమందరం కూడా పోరాటం కూడా చేసినాం. ఇప్పటి వరకు ఊసలేదు. 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం. మరి ఆయన చేతిలో ఉంటే ఎప్పుడో చేస్తుండే. ముందు ఒకసారి 5 సంవత్సరాలు పూర్తిగా మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేయట్లేదు. అంటే ఆయన చేతిలో లేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది కాబట్టి ఏదో ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలి అనే విధంగా మరి అలా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రజలు, చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిమంతులు, చాలా ఆలోచిస్తారు, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి మోసం చేసినారు 14లో, 18లో మోసం చేసినారు. మళ్ళీ ఇప్పుడు 2023లో కూడా మోసం చేయడానికి మరి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పన్నుతున్న కుట్రలను మరి ఇలా తెలుసుకుంటూ ఉన్నారు. ఇలా మరి టీఆర్ఎస్ పార్టీని పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మరి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి మహిళలు, రైతులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి వేచి చూస్తున్నారు. ఇప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్స్ ఏర్పాటు చేశారు, దాని తర్వాత ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అది మీకు మీ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందంటారా? డెఫినెట్లీ ఇవాళ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ను ఇవాళ గ్రామాల్లో హర్షిస్తూ ఉన్నారు. మీరు చూడండి, మీరు 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాటకే మరి శాసనం కాలే, ముఖ్యమంత్రి మాటనే ఇచ్చినటువంటి మాటనే అమలు కాలే. ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినాడు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, ఇంతవరకు రుణమాఫీ చేయలే ₹1,00,000. మరి మీరు చూసినారు, మేము సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో 78 లక్షల కోట్ల రూపాయలు ఎట్ ఏ టైమ్గా
మేము ఆ వల్ల రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. మరి మేము ఏదైతే చెప్పినామో అదే చేసినాం. ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేయలేని ముఖ్యమంత్రి రేపు ఏ విధంగా ప్రజల ముందుకు వస్తాడో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా వస్తారో, వాళ్ళ పార్టీ ఏ విధంగా వస్తుందో, మరి మీ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మేము రైతు రచ్చబండ ప్రోగ్రాం పెట్టినారు. ఆ ప్రోగ్రాంలలో మేము అందరికీ కూడా వివరించే కార్యక్రమాన్ని మేము తీసుకొని ఊరలోకి పోతే చాలా బ్రహ్మాండంగా మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు రైతులు. అవును, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీకే గతి లేదు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంతవరకు చేయలేదు. ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్ని మరి ₹2,00,000 రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి అందరూ కూడా మమ్మల్ని హర్షిస్తూ మరి మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ రచ్చబండ దగ్గర పెద్ద మనుషులందరూ కూర్చొని ఈరోజు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని ఒక ఆలోచన ప్రజల్లో ఇప్పటికీ ఉన్నది. ఆ విధంగా ప్రజలు బాగా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇచ్చిందని మీరు అంటున్నారు కదా, టీఆర్ఎస్ కూడా 24 hours కరెంట్ ఇస్తుంది, 24 hours వాటర్ కూడా ఇస్తుంది, రైతు బంధు రైతు బీమా కూడా ఇస్తుంది కదా, దీని గురించి మీరేమంటారు? మేమేమంటున్నామంటే రైతు బంధు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు మేమేమంటున్నామంటే మీరు ఇచ్చినటువంటి ఖరీఫ్ సీజన్లో ₹5,000, రబీ సీజన్లో ₹5,000, సంవత్సరానికి ₹10,000 ఇవ్వాలని ఇస్తూ ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ ఒక ఎకరం భూమి దున్నాలంటే ఒక ₹5,000 అవుతుంది, ఒక ₹5,000 అవుతుంది. తర్వాత దాన్ని ఫర్టిలైజర్ ఇవాళ మీరు చూసినట్టంటే ₹2,000, ₹3,000 అయ్యింది. పెస్టిసైడ్స్ ఇవన్నీ చూసుకుంటే ఇవాళ పెట్టుబడి చాలా అవుతూ ఉన్నది. ఒక ఎకరాకు ₹20,000 అవుతుంది. నువ్వు ₹5,000 ఇచ్చి నేను రైతు బంధు ఇచ్చినానని చెప్పడము ఇది ప్రజలను దగా చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఎలక్షన్ల కోసం పెట్టినటువంటి రైతు బంధు ఇవాళ ఓట్ల కోసమే పెట్టినటువంటి విధానంగా అది ఉన్నది, కానీ రైతులకు మేలు చేసే విధానంగా లేదు. అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా డిక్లరేషన్ ప్రకారం ₹15,000 మరి ఇవ్వాలని చెప్పి, మరి ఎకరాకు ఇవ్వాలని చెప్పి మరి మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు డిక్లరేషన్లో. మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ విధంగా మేము ముందుకు పోతామని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి తీసుకుంటే రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో అని విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు? వన్ మ్యాన్ షో కాదు, పార్టీలో ఒక నాయకుడు ఉండాలి. ఒక ఇంట్లో తండ్రి ఏ విధంగా అయితే ఒక కుటుంబాన్ని పోషించే విధానంలో సుప్రీంగా వివరించి ఎవరెవరి బాధ్యతలు ఎవరెవరికి పంచుతాడో ఏమేమి పనులు చేస్తాడో అదేవిధంగా మా పార్టీలో కూడా ఒక సుప్రీం పీసీసీ చీఫ్ అంటే ఒక సుప్రీం పార్టీలో ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళకి అనుగుణంగా పార్టీ నడవాలి. ఒకరి చేతి మీద నడిస్తేనే ఒక ఐక్యతతో ముందుకు వస్తుంది. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందనే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడే తప్ప ఎవరిని కించపరిచే విధానం కాదు. అందరినీ కలుపుకొని పోయి మరి అన్ని రంగాలలో కూడా మరి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం తప్ప మరి ఆయన కూడా ఆ రకంగానే పోతున్నాడు, కానీ ఎవరిని పట్టించుకునే విధానం అనేది లేదని నేను అనుకుంటున్నాను. మొన్న చింతన్ శిబిర్ విజయవంతమైనట్టేనా? అక్కడ రేవంత్ రెడ్డి అయితే కనిపించలేదు, మీకే వర్గపోరు చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వర్గపోరు కాదు, ఆయన ముందే అక్కడి నుంచి అమెరికా పర్యటనకు పోయినాడు. ఆయన కాన్సెంట్తోనే మీటింగ్ పెట్టినారు, కీసరలో అన్నీ జరిగినాయి. మరి ఆయన కాన్సెంట్ లేకుండా జరగదు. మరి ఆయన పర్యటనలో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని కొనసాగించినారు. మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఎలక్షన్లలో ఎలాంటి కార్యాచరణను చేపట్టాలని ముందుగానే మరి దాన్ని గైడ్లైన్స్ తీసుకొని మరి ప్రజలకు పోవాలి. మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఎట్లయితే మనం ముందుకు పోవాలనే దాన్ని చర్చించి వాటిని తీర్మానాలను గురి చేసినారు, మీరు కూడా చూసినారు. బీజేపీ రూపంలో మీకు ప్రతిపక్షంగా ఒక సమస్యగా మారింది, దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? బీజేపీ ఒక సమస్య కాదు, అది మాకు ప్రధానంగా టీఆర్ఎస్ఏ మాకు పోటీ. టీఆర్ఎస్ వైఫల్యాలను అదేవిధంగా బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నాం. దాన్ని ఏ విధంగా ప్రజల నుంచి దూరం అవుతారో ప్రజలే వాళ్ళకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వం గురించి చూసినట్టుంటే ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నీకు వాళ్ళు ఉన్నటువంటి పాలిత రాష్ట్రాల్లో చూడండి, మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి ఎన్ని హింసా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే టీఆర్ఎస్ కూడా ఇక్కడ నిన్న మొన్న కూడా ఒక బాలికను మరి రేప్ చేసినారు. పెద్ద వాళ్ళ హస్తం ఉన్నదని వాళ్ళ
నువ్వు అరెస్ట్ చేయడం లేదు, ఎఫ్ఐఆర్ కూడా చేయడం లేదు, వాళ్ళు ఇంకా మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు అయింది కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ. 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఎప్పుడూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇలా నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచినారు, పెట్రోల్ డీజిల్ పెంచినారు, వంట గ్యాస్ ధర పెంచినారు. ఇవల్ల మహిళలు మళ్ళీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎప్పుడొస్తారో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి వీళ్ళని తరిమి కొట్టాలి, ఈ ప్రభుత్వాలను దించేయాలనే ఆలోచనతో ఇలా మహిళలు, ప్రజలు, రైతులు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. మాకు సమస్య కాదు బీజేపీ థర్డ్లో ఉంటుంది. బీజేపీ మాకు సమస్యనే కాదు. అక్కడక్కడ సిటీ సరౌండింగ్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ పెద్దగా గెలిచే సీట్లు రావని మేము అనుకుంటున్నాం. మాకు ప్రధానంగా మాకు టీఆర్ఎస్ఏ మాకు పోటీ. రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రజలకు సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మొన్న జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో బీజేపీ అయితే వెంటనే స్పందించింది. మరి కాంగ్రెస్ ఎందుకు నోరు విప్పలేదు? కాంగ్రెస్ ఎందుకు నోరు విప్పలేదు? మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. వెంబడే ఆ మైనర్ బాలికను ఏదైతే అత్యాచారం చేశారో వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు నిందితులు ఎవరైనా సరే వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళు కేసు పెట్టాలి, తగిన న్యాయం చేయాలి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ నుంచి చాలామంది నాయకులు చూసుకుంటే టీఆర్ఎస్కి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చిన రేవంత్ రెడ్డి అది పక్కన పెడితే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ టీడీపీ నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి టీపీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటారు? మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మనుగడ రావాలి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలి అంటే ఒక బలమైన నాయకత్వం కావాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీగా పనిచేసిన వాళ్ళు, మా సీనియర్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్నారు. అక్కడక్కడ కొంతమంది విభేదించినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి యువత ఫాలోయింగ్ బాగా ఉన్నారు. బాగా యూత్ అందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచినారు. రేవంత్ రెడ్డి వస్తేనే పార్టీ బలపడుతుందని నమ్మినారు. అందుకోసమే అంతమంది సీనియర్లు ఉండగా కూడా మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. ఆయనకి ఇచ్చిన తర్వాతనే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఊపు బాగా వచ్చింది, ప్రజలలో చైతన్యం వచ్చింది, కార్యకర్తలలో ఉత్సాహం వచ్చింది. మరి నాయకులు కూడా అందరూ కూడా ఇవాళ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను నిలబడతా అనే ఉత్సాహం వచ్చింది. ఇంతకుముందు ఏమో గెలుస్తామా లేకపోతే ఓడిపోతామా అనేది ఒకటి భయం ఉండే, కానీ ఇవాళ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతోనే ఇలా ఉవ్విల్లుతున్నారు నాయకులందరూ కూడా, నాకు టికెట్ కావాలని. సో ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మరి ఆయనకు పిసిసి బాధ్యతలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా అసలు ఆ ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఆయన పనితనం కనిపిస్తూ ఉన్నది. మరి ఆయన సారథ్యంలో మరి అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ టికెట్లు ఇచ్చేటువంటి ఆశించేటువంటి నాయకులు అందరూ కూడా ఇవాళ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో నీకు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 కూడా పోటీ పడుతున్నప్పటికీ కూడా మరి పార్టీ పరంగా అయితే అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆయన నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఉన్నాం. మీరేమో రేవంత్ రెడ్డి టీపీసీసీ రాకతో యూత్లో ఉత్సాహం అంటున్నారు మీరు. మరి మీ 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు అంటే ఏజ్ ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇది యూత్కి చాలా కష్టంగా అవుతుంది, యూత్ లీడర్స్కి. ఈ సమస్యను ఎలా తీరుస్తారు? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. అంతకుముందు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీకు చాలా వైభవంగా 10 సంవత్సరాలు ఏకదాటిగా మరి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన నాయకత్వాన్ని ప్రజలు హర్షించినారు. ప్రజలు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళలో ప్రజలు బాగా విసిగిపోయి మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. కాబట్టి ఆయన అందరినీ కలుపుకొని జూనియర్లకు కూడా టికెట్లు ఇచ్చినాడు, సీనియర్లకు కూడా టికెట్ ఇచ్చినాడు. 50% ఇచ్చి మరి అందరిని కూడా గెలిపించుకోవడం జరిగింది. పార్టీని ముందుకు తీసుకుపోయినాడు, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ముందుకు పోతూ ఉన్నారు.
అన్ని రైతుల పరంగా కానీ లేకపోతే ఏసీల పరంగా కానీ మరి మిగతా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆయన పార్టీలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మరి ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. మరి పార్టీ ఇంప్రూవ్మెంటేషన్ కోసం ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం. మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నల్లాల ఓదెల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అంటే ఇంకా ఇలాంటి నాయకులు, బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టుంటే చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలియంది కాదు, కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు. సిఎల్పిని మెర్జ్ చేసినారు. అందులో అంటే వాళ్ళు అధికారం కోసం ఏదైనా చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. ముఖ్యమంత్రి గారు అందరినీ తీసుకొని పోయినాడు. చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే స్థాయి నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. మరి వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తాడు? వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకులే ఉన్నారు కదా. ఒకరున్నారు, ఇద్దరున్నారు, ముగ్గురు ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మరి నియోజకవర్గాల వారిగా నాయకులను చూస్తే వాళ్ళందరికీ ఇవ్వలేడు కదా. ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఇంకా ఇద్దరు మరి మిగిలిపోతారు. వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు. రాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. దానికి కూడా ఒక కమిటీ ఇచ్చినారు. జానారెడ్డి గారి నాయకత్వంలో మరి మా పార్టీలోకి ఆహ్వానిస్తారు. అది ఆకర్ష కూడా ప్రారంభం చేస్తారు. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీలో నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలకు దగ్గరికి ఎలక్షన్స్ వచ్చిన కొద్దీ వస్తారు. కానీ టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనేది మాత్రం మా అధ్యక్షుడు చూసుకుంటాడు. మా పార్టీని బలోపేతం చేసే విధానంలో ఏ పార్టీ వారు వచ్చినా స్వాగతిస్తాం. ఇక్కడ ఈ చేవెళ్ళలో తీసుకుంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? దీని గురించి చెప్తే ఇంతకుముందు ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జరగబోయే విధానానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలేసి జెండా ఆడబెట్టేసి వెళ్ళిపోయినా, మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇవాళ అట్లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు కూడా స్వాగతిస్తాం. మా అధ్యక్షులు పిలుస్తారు. పార్టీలో ఎవరినైనా చేర్చుకుంటాం. కానీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైతే నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, లోకల్గా ఉండి ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పినారు. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళకి టికెట్లు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేసినారు రేవంత్ రెడ్డి గారు. సో వాళ్ళ సేవలు ప్రజలకు అవసరం అనుకుంటే తీసుకుంటారు. కానీ టికెట్లు ఇచ్చేది మాత్రం స్థానికంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకే ఇవ్వాలని మా తీర్మానం కూడా చేసినారు. మొన్న మీరు కీసరలో కూడా మరి ప్రోగ్రాంలో కూడా తీర్మానం చేసినారు. ఎవరికి కూడా కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తే పార్టీ కోసమే పనిచేయాలని చెప్పి. ఇప్పుడు ఉద్యమకారుల పార్టీ అంటేనే టీఆర్ఎస్ అంటారు. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఎంతో కృషి చేశారు. మరి మీరేంటి భిన్నంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాకు మా ఎమ్మెల్యే రత్నం గారి ఆధ్వర్యంలో మేము అభ్యర్థిగా ఉన్నప్పుడు మేము కాంగ్రెస్లోకి వచ్చినాం. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఆయన కోసం, గెలుపు కోసం పనిచేసినాం. ఆయన ఓడిపోయినాడు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినాడు. మేము పోలే. మేము ఒక పేద ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీగా మేమందరం కూడా ఆ పార్టీ జెండా మోస్తూ ఆ ప్రజల కోసం, పార్టీని నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. మేము కష్టపడుతున్నాం కాబట్టి మరి ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. అట్లా పార్టీలు మారే వాళ్ళని మా నియోజకవర్గ ప్రజలు క్షమించరు. మీరు చూసినారు, యాదయ్య గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి పోయినాడు. మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మరి కేఎస్ రత్నం గారు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు. వాళ్ళ పట్లన ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకున్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. అట్లాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. చేవెళ్ళ నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా విద్యావంతులు, తెలివిమంతులు వాళ్ళు చేవెళ్ళలో ప్రజల పక్షాన ఎవరు నిలబడతాడు, పార్టీలు మారకుండా ఎవరు ఉంటారో మరి అట్లాంటి వారిని చూస్తారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళని చూస్తారని చెప్పి నమ్ముతాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చేవెళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఈసారి టికెట్ నాదే, ఎమ్మెల్యే నేనే అంటున్నారు చేవెళ్ళకి. మరి దీనికి మీరేమంటారు? అది వాళ్ళ అంతర్గత విషయము. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తారనేది నేను ఊహించి చెప్పలేను. వాళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు, మాజీ ఎమ్మెల్యేకన్నా ఇవ్వచ్చు, ఎమ్మెల్యేకన్నా ఇవ్వచ్చు, ఇంకెవరైనా కొత్త వాళ్ళని తీసుకొని కూడా ఇవ్వవచ్చు, చెప్పలేము.
ఆ పార్టీ విధానం వాళ్ళది. మా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండి లోకల్గా ఉండేవారిని ఎవరైతే గెలుస్తారో, ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే మంచిగా పనిచేస్తారో, ప్రజల మధ్యన ఉంటారో, వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో మరి ఆ విధంగా చూసి మా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారు. కానీ మరి టీఆర్ఎస్ విధానం వాళ్ళ ఇష్టం అది. ఒకవైపు టీఆర్ఎస్కి కాంగ్రెస్, బీజేపీ రెండు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడైతే మొదలైంది. మరి ఈసారి టీఆర్ఎస్ కూడా ఈసారి మళ్ళీ మేమే గెలవాలనే ఆతృతతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి హైకమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తాము, మేమే ఆర్థికంగా హెల్ప్ చేస్తామని అంటున్నారు. మరి మీ దగ్గర బలం ఎలా ఉంది ఎలక్షన్స్కి? మాకు ప్రజలే మాకు బలం. మాకు డబ్బులు అవి ఉంటేనే గెలుస్తాం అనేది కాదు. ఇవాళ ఎన్ని డబ్బులు పెట్టినా వాళ్ళు మాజీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు సర్వేలు చూసినారు, 40 మంది సిట్టింగ్లకు టికెట్లు రావు, 40 మంది సిట్టింగ్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవరని మరి ఇలా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్కు ఆదరణ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఉన్నది. కాబట్టి ఇవాళ ఎవరికి టికెట్ ఇచ్చినా, ప్రజల మధ్యన ఉండే ప్రజానాయకుడికి ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవాళ చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, కాంగ్రెస్కి సునీల్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త అవసరం అంటారా? అంటే కొన్నిసార్లు సజెషన్ చేసేవాళ్ళు కూడా అవసరం. బూస్ట్, ఇప్పుడు ఒక మనిషికి బూస్ట్ ఎట్లా అవసరం అవుతుందో ఆ విధంగా పార్టీకి కూడా 130 సంవత్సరాల చరిత్ర కలిగినప్పటికీ కూడా చాలామంది ఎంతోమంది లీడర్లు మరి జన్మనిచ్చినటువంటి పార్టీ. చాలామంది అమరులైనారు, చాలామంది ప్రధానమంత్రులైనారు, చాలామంది ముఖ్యమంత్రులైనారు, ఎంపీలు అయినారు, కేంద్ర మంత్రులైనారు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది అయినారు. అయినప్పటికీ కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీలో మరి యువరక్తం ఇవాళ ఊరుతూ ఉన్నది. యువరక్తం కూడా ఇవాళ చాలా మటుకు 50% టికెట్లు మరి ఆశించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. మరి అందరినీ కూడా సీనియర్లను కలుపుకొని పోయే విధానంగా మరి గెలుపు దిశగా మరి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకుంటాం. అవసరము, అది అందరికీ కూడా అవసరం. ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, గెలుపు దిశగా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహాలు సూచనలు కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఎట్లాగో ప్రజలలో ఉన్నాం. ఇవాళ ప్రజలు బాగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆ విషయంలో. రంగారెడ్డి జిల్లాలో ఉన్న మీ నియోజకవర్గంలో డిజిటల్ కార్డ్ సభ్యత్వం ఎంతవరకు వచ్చింది, ఎలా ఉందంటారు? మేము చేవెళ్ళ నియోజకవర్గంలో డిజిటల్ సభ్యత్వము చాలా బ్రహ్మాండంగా చేసినాం. మా చేవెళ్ళ నియోజకవర్గంలో చేవెళ్ళ మండలం, షాబాదు, మైనాబాదు, శంకర్పల్లి, నవాపేట మండలాల్లో అన్ని మండలాల్లో కూడా డిజిటల్ సభ్యత్వం మా నాయకులు అందరూ కూడా కార్యకర్తలు బూత్ లెవెల్ మరి ఎవరైతే ఉన్నారో మెంబర్షిప్ ఎన్రోలర్స్ ఉన్నారో వాళ్ళందరితో చేయించినాం. మాకు సుమారుగా 30,000 డిజిటల్ సభ్యత్వం చేసినాం. మరి దానికి సంబంధించి కూడా మేమందరం కూడా సభ్యత్వ రుసుము కూడా మరి కట్టడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీకి. మరి దాంట్లో నేను 6.5 లక్షలు కూడా కార్యకర్తల తరఫున మరి అందరికి కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. మీ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మీకే టికెట్ వస్తుందని హామీ ఎవరైనా ఇచ్చారా పార్టీ నుంచి హామీ? పార్టీ నుంచి ఎవరు హామీ ఇవ్వలేదు, ఇవ్వరు కూడా ఇప్పుడు. ఎందుకంటే మాకు ఇంకా టైం ఉంది, ఎలక్షన్ టైం ఉంది. 6 నెలల ముందు డిక్లేర్ చేస్తామని చెప్పారు. ఎలక్షన్స్ వచ్చే సంవత్సరం డిసెంబర్ దాకా కూడా టైం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ ఎప్పుడన్నా ఏ క్షణానన్నా రావచ్చు అనే దాంట్లో మేమైతే సంసిద్ధంగా ఉన్నాం. కార్యాచరణ ముందుకు చేసుకొని మరి ప్రజల్లోకి ముందుకు పోతూ ఉన్నాం. మరి నేను ప్రజలలో ఉన్నాను కాబట్టి ప్రజల కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను. ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉన్నాం. మరి నాకు టికెట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అనేది ఒకటి గట్టిగా నమ్ముతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు ప్రతి నియోజకవర్గంలో ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఫలితాలు సర్వేలు ఉంటాయి. మా ఢిల్లీ నుంచి సర్వే ఉంటుంది, మా రాష్ట్రంలో సర్వే ఉంటుంది, ఇంటెలిజెన్స్ సర్వే ఉంటుంది. మరి ఎవరు బాగుంటారో వాళ్ళకే టికెట్ ఇస్తారు. అందులో బాగుండే దాంట్లో నెంబర్ 1 నేను అనుకుంటున్నా. సర్వేల రిపోర్ట్ కూడా బాగున్నాయి. ప్రజలలో కూడా నాకు మించి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా 2-3 క్యాండిడేట్లు ఉన్నారు. నా మిత్రులు అందరూ కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందట్లో నేను ముందున్నానని నాకు బలమైన నమ్మకం ఉంది. టికెట్ మనకే ఇస్తారనేది కూడా
ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో మీకు ఆదరణ ఎలా ఉంది? మరి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఫైనల్గా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మా చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలు కొత్త దానాన్ని చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా అయినటువంటి నాయకుల అందరి పనితనాన్ని చూసినారు ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో. మీరు ఇంద్రారెడ్డి కాడ నుంచి చూస్తే ఇంద్రారెడ్డి కంటే ముందు కూడా నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇంద్రారెడ్డి తర్వాత బాగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యం వచ్చింది. అక్కడి నుంచి కూడా అందరినీ ఇంద్రారెడ్డి గారు, సబితారెడ్డి గారు, అదేవిధంగా రత్నం గారు, యాదయ్య గారు, ఇట్లా అందరి పనితనాన్ని చూసినారు మా నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు పాత వాళ్లకు ఓట్లేసే విధానం లేదు. ఇప్పుడు ప్రజలలో నేను తిరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కొత్త ధనాన్ని, కొత్త నాయకుడు కావాలి, యూత్ కావాలి, మాకు ఎక్కడికంటే అక్కడికి పోయి మా ప్రజా సమస్యల మీద కొట్లాడేటోళ్ళు కావాలి, వీళ్ళ దగ్గరికి పోవద్దు, ఈ పాతోళ్ళను గెలిపియొద్దనే విధానంతో ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. కొత్త నాయకుడిని ఒక లీడర్గా, ఒక ఎమ్మెల్యేగా ఈ చేవెళ్ళ ప్రాంతం నుంచి, గడ్డ మీద నుంచి అసెంబ్లీకి పంపించాలని మన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన జరిగిన దుబ్బాక ఎలక్షన్స్లో కూడా తీసుకుంటే కాంగ్రెస్ 3rd ప్లేస్లో వచ్చింది. నాగార్జున సాగర్లో కూడా అలానే ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఖాతా తెరవలేకపోయింది. మరి 2023లో ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? రాబోయే సాధారణ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ ఏదైనా కానీ, ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే బాగా పోటీ ఉంటుంది. బీజేపీ ఏదో వాపును చూసి బల్బు అనుకుంటున్నారు. వాళ్ళు దుబ్బాక కానీ లేకపోతే హుజరాబాద్ కానీ చూసుకొని వాళ్ళు మేమేమో బాగా బలమైనామని అనుకుంటున్నాం. కానీ అది వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ నాయకత్వ లేమితోని కొట్టుమిట్టాడుతున్న తరుణంలో బాగా బలమైతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత బాగా ఉత్సాహం వచ్చింది. సో అప్పటికి కూడా ఆ ఎలక్షన్లు ఉన్నప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ కేసు వేస్తే మళ్ళీ టీఆర్ఎస్ కూడా గెలుస్తాడని ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంని రెండింటిని కూడా మరి బేరీజ్ చేసినప్పుడు ఎట్లనన్నా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తున్నది. కాబట్టి దీన్ని ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని రానియొద్దు, ఈ ఎమ్మెల్యేని గెలవనియొద్దు అని ఆల్టర్నేట్గా అక్కడ ఎంచుకున్నారు. మీరు హుజరాబాద్ చూడండి, నీకు అక్కడ క్యాండిడేట్ను బట్టి వేసినారు. అక్కడ బీజేపీ పార్టీ కాదడ. హుజరాబాద్లో ఈటల రాజేందర్ అన్న నీకు మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు. మరి ఉద్యమంలో ఉన్నటువంటి ఆయనని మరి కేసీఆర్ గారు బయటికి వెళ్ళే విధంగా ఆయన పొమ్మన జాలక పొగబెట్టి మరి ఆయనను హింసిస్తున్నటువంటి తరుణంలో ఆయన బీజేపీకి పోయి ఎందుకు పోయిండో ఆయన కూడా మనకు ఒక షెల్టర్ కావాలని పోయినాడు ఆ పార్టీకి. ఆయనను చూసి ఓట్లు వేసారు తప్ప నీకు ఆడ బీజేపీని చూసి ఓట్లు వేయలే. అట్లాగనే దుబ్బాకలో కూడా రఘునందన్ రావు గారిని చూసి ఆయన అంతకుముందు ఓడిపోయినాడు. సో ఆయన మీద సింపతితో గెలిచింది తప్ప బీజేపీ పార్టీ కాదు. అక్కడ వ్యక్తుల మీద పోరాటం జరిగింది, వ్యక్తులకు కేసీఆర్ గారికి పోరాటం జరిగింది కాబట్టి వాళ్ళని గెలిపించారు జనాలు. మరి నాగార్జున సాగర్లో పరిస్థితి ఏమైందంటారు? మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓటమి పాలయ్యారు, వెనుకంజలో ఉండిపోయారు కదా. వెనుకంజలో ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు బై ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ ప్రభుత్వాల మీద కొంచెం అదే ఉంటుంది. ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు పెట్టి అక్కడ ఒక మంత్రులను వేసి, ఎమ్మెల్యేలను వేసి, ఊరికి ఒక ఎమ్మెల్యేలను వేసిండ్రు కాబట్టి టైట్ చేసినారు. ఈ సాధారణ ఎలక్షన్లకు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా మరి ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కొడంగల్లో మరి ఆయన గెలిచినాడు. ఎవరు గెలిచినారు? నరేందర్ రెడ్డి గెలిచిండు. మా రేవంత్ రెడ్డి అన్న ఓడిపోయాడు. అక్కడ కూడా బాగా విపరీతమైన డబ్బులు పెట్టినారు. మరి ప్రభుత్వాన్ని మొత్తం తీసుకుపోయాడు, పెట్టినారు. రేవంత్ అన్న ఓడిపోయాడు. అక్కడ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీకి నిలబడితే భారీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బై ఎలక్షన్లు వేరు, ఈ రాబోయే ఎలక్షన్లు వేరు ఉంటాయి. మేము దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా మేము మరి రాబోయే ఎలక్షన్లలో గెలుస్తాం. ప్రజలకు మాకు ఆదరణ ఉన్నది, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మేము. ఇప్పుడున్న పరిస్థితులలో యువ ఓటర్లు చాలా కీలకంగా మారుతున్నారు.
యువతను చూసుకుంటే చాలామంది ఆర్ఎస్ఎస్ అని ఇలాంటి ప్రభావితం అవుతున్నారు బాగా. మరి మీ నియోజకవర్గంలో యువతని మీ వైపు మళ్లించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇది మా కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ను డిక్లేర్ చేసే కార్యక్రమంలో కొంత తత్సారం జరిగినప్పుడు యువత కొంత బీజేపీ వైపు మొగ్గింది. కానీ మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇవాళ ఒక్క యువకుడు కూడా నీకు బీజేపీలో చేరిన సందర్భం కనిపిస్తలే. ఎందుకంటే యువకులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఇవాళ బీజేపీ వైపు పోతలే. అప్పటి వరకు పోయిన వాళ్ళు పోయినారు, మళ్ళీ తిరిగి వచ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి యువ నాయకులు ఎవరైతే పోయినారో వాళ్ళు అంతవరకు మళ్ళీ మీకు చేరికలు లేవు. ఎందుకు లేవు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి యూత్ మొత్తం మీ వల్ల కాంగ్రెస్ రావాలనుకుంటారు. మీరు మొన్న చూసినారు కదా, 80,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పినాడు. ఇంకా ఆయన సంబరాలు చేసినారు, ఆయన పాలాభిషేకం చేసినారు. ఏ ఉద్యోగం ఇంతవరకు రాలే. ఒక పోలీస్ నోటిఫికేషన్ వేసిండు, అది కూడా ఎలక్షన్ మన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ కాలే. మరి ఆ విధంగా ఆయన ఎలక్షన్స్ వరకు దాన్ని పొడిగించి ఏదో క్యాచ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు దాకా. కానీ నేను చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, ఒకసారి 2014లో మోసపోయినాం, ఒకసారి రెండవసారి 2018లో మోసపోయింది. ప్రజలు ఇప్పుడు మూడోసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు. నువ్వు ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ ఇవాళ కాంగ్రెస్కే పట్టం కట్టాలని యువత కూడా ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.